ఏపీఎస్వి9 వార్తలకు స్వాగతం. నేను ప్రియ. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు నిజమైన పెద్దనగా నిలిచారని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సాధికారత కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది అని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలను ప్రజలు మర్చిపోలేదని, ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తోంది అని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని డాక్టర్ నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, సంక్షేమం కోసం దాని మీద ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వారికి కొంత సమాచారం అందించడానికి ఈ పత్రికా సమావేశం. తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ఒక ఆలోచనతో, ఒక ఆబ్జెక్టివ్తో రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి బాధ్యతతో పనిచేస్తున్న సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బీసీలు సమాజానికి ఒక బ్యాక్ బోన్ లాంటి వారు అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం, నమ్మకం. సమాజంలో 50% పైగా ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు బీసీ కులాలు. సమాజానికి కావాల్సినటువంటి ఉత్పత్తి నుంచి అందించి రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, దేశ భవిష్యత్తు కోసం కానీ అండగా ఉండేటువంటి ఈ యొక్క ప్రొడక్షన్ ఓరియంటెడ్ క్యాస్ట్ బీసీ కులాలు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, బీసీల అభివృద్ధికి ఎలా కృషి చేయాలి, నాటి ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు వారి తర్వాత వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే కోవలో యువ నాయకులు లోకేష్ బాబు గారు, మిగతా మన కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ నాయకులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా అందరూ కూడా కూటమి ప్రభుత్వం ధ్యేయం ఏదైతుందో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్నటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే దాన్ని తీసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. బడ్జెట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో ప్రత్యేకించి 39,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండవ బడ్జెట్ వచ్చేసరికి దాన్ని 47,000 కోట్లకి, మూడవ బడ్జెట్లో 50,001 కోట్లకి పెంచడం జరిగింది. ఇది ఈనాడున్నటువంటి చరిత్ర. బలహీన వర్గాలకి ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం. అంటే ఈ ప్రభుత్వం మాటలు లేదా గారడల ప్రభుత్వం కాదు. ఏదైతే చెప్పిందో అది చేస్తూ, చెప్పని అనేక అంశాలను కూడా ప్రజల కోసం ప్రత్యేకించి బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి ప్రభుత్వం. బలహీన వర్గాల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, చైతన్యవంతంగా కానీ, వృత్తిపరంగా లేదా ఉద్యోగాల్లో అన్ని అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏదైతే తెలుగుదేశం ఆవిర్భావం జరుగుతుందో, కూటమి కట్టిన తర్వాత కూటమి పార్టీలు కూడా అదే కాన్సెప్ట్తో ఇవాళ పనిచేస్తున్న సందర్భం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ప్రధానంగా విద్యని ఏదైతే పెంపొందించాలనుకున్నామో, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు శూద్రులకి విద్యను అందించాలి, మహిళలకు విద్య ఉండాలి, సమాజంలో అన్ని వర్గాలు చైతన్యవంతం కావాలని ఆశించారో, ఆలోచించారో, దానికోసం కృషి చేశారో, అదే వారి వారసుడిగా వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి విద్యతోనే, వారి చైతన్య విద్యతోనే రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలన్న విద్య మూలాధారం అని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్టుగా, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నాటి ఎన్టీ రామారావు దగ్గర నుండి నేటి వరకు మరి ఈ నుండి కూటమి ప్రభుత్వం కూడా
విద్యని పెంపొందించాలి, బడుగు బలహీన వర్గాలకు విద్యని దగ్గరకు చేయాలి, విద్యా వ్యాప్తి చెందించాలి, వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచాలి, వాళ్ళలో సాంకేతికతను పెంచాలి, వారిని వివిధ హోదాల్లో ఏదో మంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగులకు తీసుకెళ్ళాలి, లేదా మంచి రాజకీయంగా వారిని అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రాథమికంగా ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క పేరుతో ఈ గురుకుల పాఠశాలను స్థాపించడం 109 మహాత్మా జ్యోతిరావు పాఠశాలలు మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో 56 బాలురు 53 బాలికల గురుకులాలు ఉన్నట్టు విషయం కూడా నేను పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ 109 గురుకుల పాఠశాలలో ఈ రోజు వరకు 50,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి అదేవిధంగా మరో కొత్తగా ఒక 10 కాలేజీల స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయబడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. దానిలో మరొక 500 మందికి అవకాశం కూడా వచ్చే పరిస్థితి. అదేవిధంగా విద్యను అందించడమే కాదు, గురుకులాలు స్థాపించటం కాదు, ఏదో ముక్కుబడిగా కాకుండా ఆ విద్యార్థులు కావలసినటువంటి అన్ని వసతులు, అక్కడ నివాసం ఉండటానికి కానీ, మంచి భోజనం కానీ, ఇంకేదైనా సాంకేతికమైన అంశాలు కానీ అన్ని అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తూ ఆరోగ్యం, భోజనం, రక్షణతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి సందర్భం. ఆ విద్యార్థులకు కూడా సెక్యూరిటీ పరంగా కూడా లేదా క్వాలిటీ ఫుడ్ అందించటం, ఇవన్నీ కూడా ప్రత్యేక ప్రాధాన్యత తీసుకొని అక్కడ ఉండే స్టాఫ్నంతా కూడా ఓ రీఓరియంటేషన్ చేస్తూ ఒక సరైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ ద్వారా ఈ యొక్క 109 మహాత్మా జ్యోతిరావు గారి పాఠశాలలు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి 50,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా పత్రికల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ఏదైతే ఇవాళ పోటీ ప్రపంచం చాలా మెరిటోరియస్ పరిస్థితి, చాలా స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి, ఇవన్నిటిని కూడా పెంచడానికి ప్రత్యేకించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక్కో విద్యార్థిపై గురుకుల పాఠశాలలో ఇది ప్రత్యేకించి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ₹1,50,000 ఖర్చు పెడుతున్నాం. పర్ ఇయర్ ఒక విద్యార్థికి ₹1,50,000 ఖర్చు పెడుతుంది. అదేవిధంగా బీసీ హాస్టల్లో చదివే విద్యార్థులకి అలాంగ్ విత్ ఈ గురుకుల పాఠశాలతో పాటు అదర్ బీసీ హాస్టల్స్లో గ్రామాల్లో కానీ